సో హలో గైస్, ఐఎమ్ డార్లింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో ఫస్ట్ చూసుకున్నట్టు మనకి ఎలైట్ పాస్ డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో ఎవరన్నా తెలియకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ ఉంది కదా, సో ఆ ఫిబ్రవరి మంత్లో మనకి ఎలైట్ పాస్ అయితే రాబోతుంది కదా. సో దాని యొక్క ఫుల్ ప్రోమో వీడియో అయితే నేను వీడియోలో చూపించేస్తాను. ఇంకా మనకి పారాఫాల్ స్కిన్ అయితే కొత్తది రాబోతుంది. సో అది ఎలా ఉండబోతుంది, దాని ఏబిలిటీస్ ఏందని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మనకి కొత్త ఏకే స్కిన్ రాబోతుంది. ఇంకా అలాగే M8 2B స్కిన్ కానీ, థామ్సన్ స్కిన్ కానీ, ఇంకా చాలా గన్ స్కిన్స్ అయితే రాబోతున్నాయి. సో వాటన్నిటి గురించి వీడియోలో మ్యాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఇంకా మనకి ప్రజెంట్ అయితే వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్ నడుస్తుంది కదా. సో వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్ ఎండ్ అయిన తర్వాత ఇంకొక ఏదో ఒక ఈవెంట్ అయితే వస్తుంది కదా. సో ఆ ఈవెంట్ పేరు అయితే చెప్తాను, ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుందో కూడా చెప్తాను. ఇంకా మనకి గేమ్లోకి అయితే కొత్త బండిల్స్ రాబోతున్నాయి. సో వాటి గురించి కూడా ఈ వీడియోలో మ్యాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఇంకా ఈ వీడియోలో చాలా ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ మన ఛానల్ అయితే ప్రజెంట్ 1.12K అయితే రీచ్ అయింది. సో ఇంకా మనం 1.5K వచ్చేసరికి ఒక వీక్లీ మెంబర్షిప్ ఇంకా 1.5Kకి రీచ్ అయ్యే లోపు ఎవరైతే మన ఛానల్ని ఎక్కువ షేర్ చేస్తారో సో వాళ్ళకైతే డైరెక్ట్గా ఎటువంటి గివ్ లేకుండా ఒక 100 డైమండ్స్ అయితే టాప్అప్ చేసేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్రెండ్స్కి అయితే మన ఛానల్ లింక్ని షేర్ చేయండి, వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్లో చూస్తూ అంటే మన ఛానల్ని వాచ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేశారంటే మన ఛానల్ కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా మెయిన్ అప్డేట్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం ఒక స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు, మనకి కొత్త పారాఫాల్ స్కిన్ అయితే రాబోతుంది అని చెప్పాను కదా. సో ఆ స్కిన్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. మేబీ లుక్ పరంగా కూడా చూడడానికైతే బాగుంది. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీని యొక్క ఎబిలిటీస్ అయితే మనకి ఇంకా లీక్స్ రాలేదు. ఒకవేళ నెక్స్ట్ వీడియోలోపు కన్ఫామ్గా లీక్స్ వస్తే నేనైతే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి చెప్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ రాబోయే అలర్ట్ పాస్ గురించి ఫుల్ ప్రోమో వీడియో అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. కాకపోతే ఆ ప్రోమో వీడియో అయిపోయే వరకు నేనైతే ఏం మాట్లాడను గైస్. సో వీరైతే వాచ్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మంత్ అలర్ట్ పాస్ వీడియో అయితే చూసేసారు కదా. సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకు తెలిసినంతవరకు మరీ అంత విషయంగా లేదు కానీ మాదిరిగా పర్లేదు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ పరంగా మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అంటే మనకి ప్రజెంట్ వచ్చేసరికి వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్ అయితే నడుస్తుంది. సో వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్ ఎండ్ అయిన తర్వాత ఏదో ఒక ఈవెంట్ అయితే వస్తుంది కదా. సో ఆ ఈవెంట్ నేమ్ వచ్చేసరికి కోబ్రా గైస్. మనకి వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ కోబ్రా ఈవెంట్ ఎలా ఉండబోతుందో ఇంకా చూడాలి. సో స్టార్ట్ అయ్యే డేట్ అయితే మనకి ఇంకా లీక్స్ రాలేదు. సో వచ్చితే నేను ఖచ్చితంగా ఏదైనా వీడియోలు అయితే యాడ్ చేసి చెప్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి స్క్రీన్ పైన ఒక మెయిల్ బండిల్ అయితే కనపడుతుంది కదా. సో ఈ మెయిల్ బండిల్ వచ్చేసరికి మనకి త్వరలో రాబోతుంది. మన గుడ్ లక్ ఏంటంటే దీని యొక్క ఫుల్ రివ్యూ కూడా మనకి దొరికేసింది. సో ఒకసారి స్క్రీన్ పైన చూస్తూ వాచ్ చేస్తూ ఉండండి. ఈ బండి యొక్క లుక్ పరంగా ఎలా ఉందో ఒకసారి చూడండి గైస్. నాకు తెలిసినంత వరకు బాగానే ఉందనుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూసైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ బండిలో ప్రతి ఒక్క పార్ట్ అయితే మీకు డివైడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి షర్ట్ పరంగా చూసుకుంటే ఎలా ఉందో చూడండి. షర్ట్ పరంగా చూసినా బాగానే ఉంది. సో షర్ట్ పరంగా కూడా బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్యాంట్ పరంగా చూసుకుందాం. ఫ్యాంట్ పరంగా బాగుంది, క్యాప్ పరంగా బాగుంది, ఇంకా మనకు షూస్ పరంగా కూడా బాగానే ఉందనుకోవచ్చు. ఈమెయిల్ బండిల్ కంటూ ఒక ఆపోనెంట్ ఫీమేల్ బండిల్ ఉంటుంది కదా. సో ఆ ఫీమేల్ బండిల్ గురించి కూడా ఈ వీడియోలో ఫుల్ రివ్యూ చూపిస్తున్నాను. సో వాచ్ చేసేయండి గైస్. నేనైతే ప్రజెంట్ తడబడుతూ మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను అప్డేట్స్ చెప్పి మినిమం ఒక 15 డేస్ పైన అయింది కదా. సో అందుకని చెప్పి కొంచెం తడబడుతూ మాట్లాడుతున్నాను. 1 or 2 వీడియోస్ వరకు ఇంతే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు మనకి స్క్రీన్ పైన ఒక ఫీమేల్ బండిల్ అయితే కనపడుతుంది. సో దీని యొక్క ఫుల్ రివ్యూ పరంగా ఎలా ఉందో ఒకసారి చూసి అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ వాచ్ చేయండి, తర్వాతే కామెంట్ చేయండి. సో పై టాప్ వరకు ఎలా ఉందో చూడవచ్చు. మనకి షర్ట్ అనుకుందాం. అండ్ ఇంకా ఫ్యాంట్ పరంగా కానీ, షూస్ పరంగా కానీ, హెల్మెట్ పరంగా కానీ బాగానే ఉందనుకుంటున్నాను.
అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి డ్రాగన్ బ్యాగ్ అయితే కనబడుతుంది. సో ఈ డ్రాగన్ బ్యాగ్ వచ్చేసరికి ఆల్రెడీ మన ప్రజెంట్ గేమ్లో అయితే ఉంది, కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అంతే. మనకి గేమ్లో ఉన్న కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్, ఇది వచ్చేసరికి మనకి డార్క్ పింక్ అయితే యాడ్ చేశాడు. సో ఎప్పటి వరకు ఈ బ్యాగ్ స్కిన్ వస్తుందా అని వెయిట్ చేసి అయితే చూడాలి. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి స్క్రీన్ పైన MP5 స్కిన్ అయితే కనబడుతుంది. ఆ స్కిన్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్లో అయితే ఉంది కదా. సో గోల్డ్ కలర్లో ఉందంటే అది ఫ్రీగా వస్తుందని అర్థం. మనకి ఇదైతే ఫ్రీగానే వస్తుంది, కాకపోతే ఎలా వస్తుందో చెప్తున్నాను చూడండి. మనకి ప్రజెంట్ నడుస్తున్న క్లాష్ స్క్వాడ్ ర్యాంక్డ్ సీజన్ ఎండ్ అయిపోయి కొత్త సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడైతే మనకి గోల్డ్లోకి వెళ్ళినప్పుడు లేదంటే డైమండ్లోకి వెళ్ళినప్పుడు ఫ్రీగా అయితే ఇస్తాడు. తెలుసు కదా ఎలా ఫ్రీగా ఇస్తాడని. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ మీరు స్క్రీన్ పైన చూసుకున్న తర్వాత మనకి బ్యాక్ స్కిన్ అయితే కనపడుతుంది. సో ఈ బ్యాక్ స్కిన్ వచ్చేసరికి ఆల్రెడీ ఉంది, కాకపోతే కలర్ చేంజ్ చేశాడు. లాస్ట్ టైం వచ్చిన బ్యాక్ స్కిన్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్లో అయితే ఉంది, ప్రజెంట్ అయితే వైట్ కలర్ ఉంది. అంటే ఇటువంటి బ్యాక్ స్కిన్ బ్లాక్ కలర్లో ఉంది కదా. సో బ్యాక్ స్కిన్ బ్లాక్ కలర్ ఎవరి దగ్గర ఉందా ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. నా దగ్గర అయితే లేదు, మీ దగ్గర ఉందా లేదా అని అడుగుతున్నాను అంతే. ఇంకా ఇదైతే లైట్ వెయిటో కాదా మీరే చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి బ్యాగ్ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి. సో అది లైట్ వెయిట్ కాదా అవునా అయితే మీరే చెప్పాలి, ఎవరి దగ్గర నా ఉంటే, లేదంటే లేదు. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ రాబోయే టాప్అప్ ఈవెంట్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఒకసారి మీ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. మన జై క్యారెక్టర్ గ్లోవల్ అయితే రాబోతుంది. సో తెలుసు కదా జై క్యారెక్టర్ అంటే మన హితిక్ రోషన్. ఈ గ్లోవల్ టాప్అప్ వచ్చేసరికి 500 డైమండ్స్ టాప్అప్ చేస్తే మనకైతే ఆ గ్లోవల్ వచ్చేస్తుంది. ఇంకా 300 డైమండ్స్ టాప్అప్ చేస్తే ఏవో వాచెస్ అయితే ఉన్నాయి, ఎన్ని వస్తాయో తెలియదు. ఒకటొకటి వస్తే మాత్రం వేస్ట్ అనుకుంటా. ఒక 5 కానీ లేదా 10 కానీ ఇస్తాడు అనుకుంటున్నా. అండ్ ఇంకా ఈ టాప్అప్ ఈవెంట్ వచ్చేవరకైతే వెయిట్ చేయాలి. మనకి ఎన్ని వాచెస్ వస్తాయా లేదంటే అసలు ఈ గ్లోవల్ ఎలా ఉండబోతుందని వెయిట్ చేసి అయితే చూడాలి ఈ టాప్అప్ ఈవెంట్ వచ్చేవరకైతే. ఈ వీడియోలో చెప్తాను నాకు కొన్ని అప్డేట్స్ అయితే మిస్ అయినాయి, ఎందుకంటే నా దగ్గర వీడియో క్లిప్స్ అయితే కొన్ని డిలీట్ అయిపోయినాయి. సో సారీ గైస్, నెక్స్ట్ వీడియోలోపు మేబీ ట్రై చేస్తాను వాటి కోసం. నెక్స్ట్ వీడియోలో మాత్రం కన్ఫామ్గా ఈ వీడియోలో మిస్ అయిన టాపిక్స్ అన్నీ చెప్పడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. నాకు తెలిసినంతవరకు ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అందరికీ అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా లేదంటే ఈవెంట్స్ పరంగా కానీ వీడియోలో చెప్పిన అప్డేట్స్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి, నేనైతే కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ప్రతి ఒక్కళ్ళు మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. తిరిగి మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ గైస్.